అగ్నిలో పడకయే లేవరా. హల్లెలూయా. మంచిదండి, ప్రార్థన చేసుకునే కార్యక్రమంలోకి వెళదాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. మమ్మల్ని అనిమికులుగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవ, స్తోత్రార్హుడా, సకలాశ్రదమునకు కారణభూతుడైన మా ప్రభు, నిన్న నేడు ఒకే రీతికున్న మా దేవ, ఆది అంతము లేని మా ప్రభా, మీకు వందనాలు దేవా. మరొకసారి మరొక వారం యావరములో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై దేవా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమునకే మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి మీ కృపగల హస్తాల కింద భద్రపరిచి నడిపించుతున్నందుకే మీకు స్తోత్రాలు. దేవానైనా ఎన్నో వసతులు కలిగి, ఎన్నో ప్రభా అన్ని అంగులు ఉండి, అన్ని ప్రభా అందుబాటులో ఉండినాను అయ్యానైనా వారు కాలగర్భంలో కలిసిపోయారు. వారు చెడ్డోళ్ళు మేము మంచోళ్ళమని కాదు, కానీ కేవలం మీ ఉచిత కృప, ఇక మీ పని ఏదో ఉంది అని మమ్మల్ని ఇంకా బతికిస్తూ ఉన్నాం ప్రభు. దేవానైనా మమ్మల్ని జీవింప చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు. నేనా మేము మీ పనినేదో ఏమై ఉందో అది గుర్తెరిగి మా జీవితంలో నీ ఎదుట భలే నమ్మకమైన మంచు దాసుడు అనిపించుకునేలాగా మీ ఎదుట నిలబడే వారిగా మమ్మలను మీరు సిద్ధం చేయండి దేవా. మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇంకొక వారము అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని బట్టి మేము వినియోగపరుచుకుంటూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయండి. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. దీవించండి, రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. క్రమముగా మర్యాదగా మీకు మహిమార్థంగా ఈ కార్యక్రమం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందండి అయ్యా. మీరే సహాయపడండి. రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు, త్వరపెట్టండి, సిద్ధం చేయండి, తీసుకురామని ప్రార్థన చేస్తూ ఎంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఇంకా మిగిలిన సమయం అంతా మాకు దీవెనకరంగా మీరు జరిగించి మీరే మహిమను అందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మనందరూ లేచి నిలబడి ఈరోజు పాఠాన్ని మనం చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి, మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుగా మనం విందాం. ఒక వచనం చదువుతుంటుండగా రెండవ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. అలాగూ ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి. లూది అమ్మగారు వారు కాళ్ళ గారు వస్తావా? ఈ సమయంలో వారు ఒక వచనం చదువుతారు, రెండవ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రియులరా, మనం ఈ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి, మార్చి చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక విధానములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాను చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు తొలగి రూటీగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండిగోరి నిష్ప్రయోజనమై ముచ్చటకు తిరిగిరి.
పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదనియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదనియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడగునట్టు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. మంచిదండి ప్రియులరా, అలాగే నిలబడి ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రియులరా, చెల్లి సారోను ఆరాధన జరిగిస్తూ ఉంటుండగా ఏక మనసుతో ఏక భావంతో ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రియులరా, ఎక్కడో ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నారు. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన ఎక్కడవుతూ ఉంటారో అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తారు. కాబట్టి అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం పొందుకునేలాగున ప్రభును స్తుతించి ఆయన నామాన్ని గణపరుద్దాం. అందరూ కళ్ళు మూసుకొని మనందరికీ వచ్చిన పాటే ఆరాధనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందరికో లేని ఈ భాగ్యమును మనకిచ్చిన తండ్రికి, ఎందరికో లేని ఈ సమయమును దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి ఆయనను ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నీకు వందనాలయ్యా, నీ నామానికి స్తోత్రాలయ్యా. ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితంలో చేసి ఇదిగో ప్రభా ఈ సమయంలో నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అందరూ కళ్ళు మూసుకుని చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనం, నీకే వందనం యేసయ్య. ఈ సమయాన్ని బట్టి నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీవే జనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అవును యేసయ్యా, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి. అవును తండ్రి.
జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అవును యేసయ్యా, నీ నామానికి స్తోత్రం, హల్లెలూయా. నీకే వందనం, మా కోసం ప్రాణం ఇచ్చిన నీకే వందనం, నీకే వందనం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. 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 యేసయ్యా, యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా. అయ్యా, శతకోటి వందనాలు తండ్రి. మా జీవితంలో ఇంత గొప్ప స్థితిని మాకు ఇచ్చారు యేసయ్యా. నీకు వందనాలు, నీకే స్తోత్రాలు యేసయ్యా. మేమేమి ఇచ్చి రుణము తీర్చగలము తండ్రి, ఇట్టి భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి. అయ్యా, ఎంతో మంది ప్రభా అనేక ప్రమాదాలతో నా తండ్రి అయ్యా మరొక దినాన్ని చూడలేకపోతున్నారు, కానీ మీరు మాకు మరొక దినాన్ని ఇచ్చారు అయ్యా. కానీ మేము ఆరాధించలేకపోతున్నాం తండ్రి.
అయ్యా అయ్యా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని స్థిరపరచండి యేసయ్యా. అందరూ నోరులు తెరిచి ఆయన నామాన్ని ఆరాధిద్దాం, స్తోత్రాలు చెప్దాం బిగ్గరగా. స్తోత్రం యేసయ్యా, నీ నామానికి వందనాలు యేసయ్యా. ఈ అందరికో లేని భాగ్యమును మాకు తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా తనకులేమి అయ్యా నా తండ్రి, చిన్నపిల్లలు అయ్యా అనేక మంది రోజును చూడలేకపోతున్నారు అయ్యా, నిన్ను ఆరాధించలేకపోతున్నారు. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి నీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధానములు మమ్మల్ని ఉంచిన గొప్ప తండ్రి. ఆయన నామానికి స్తోత్రాలు చెప్తాం చేతులు ఎత్తి. హల్లెలూయా 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 అందరూ చెప్పాలండి. ఆయన నామాన్ని అయ్యా మనందరం ఆరాధించాలండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించాలండి. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. సిలువలో మా కోసం మరణించావు అయ్యా. ఎవరు ఇస్తారు నా తండ్రి ఇంత గొప్ప ప్రేమ? ఈ ప్రేమను ఎవరు చూపిస్తారు? అయ్యా నువ్వే కదా తండ్రి మమ్మల్ని అయ్యా నా తండ్రి మీరు ప్రేమను చూపించేది. నీ కృపను బట్టే కదా యేసయ్యా మేము ఇలా ఉంటున్నాము. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అందరూ స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దామా? హల్లెలూయా నీకే స్తోత్రాలు. బిగ్గరగా ఒక్కసారి ఆయన నామాన్ని ఆరాధిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయాలండి. ఎవరైనా ప్రార్థన చేయగలిగితే ఆసక్తి ఉంటే, దేవా ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, మాకు సహాయం చేస్తున్నారు నాయన. ఆయన కృతజ్ఞత గలవారే కృతజ్ఞత పలుకులు పలుకుతూ ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల రాజా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన గత కాలం అంతా కాపాడిన మా తండ్రి నాయన, ఈ యొక్క ప్రభా నా తండ్రి మరొక ఆదివారం పునరుద్ధాన దినము మాకు ఇచ్చారు ప్రభా నాయన. అవును తండ్రి నాయన, మాకంటే చిన్నవారు పెద్దవారు గొప్పవారు ఎంతోమంది లోకాన్ని విడిచిపెడుతున్నారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధిలో ఆరాధించడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా నాయన. మా తండ్రి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని బ్రతికించి నాయన నీ శిలువ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధి చేసి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు ప్రభా ఆరాధనలో మీరు సహాయం చేశారు ప్రభా. ఉన్న మా తండ్రి మా ప్రతి కార్యము ప్రభా నా తండ్రి నాయన క్రమంగా మర్యాదగా జరిగేటట్టు మీరు సహాయం చేసి మీ దాసుని నిలబెట్టుకుని ప్రభా మంచి వర్తమానం మాకు తెలియపరిచిన ఆయన, నీ వాక్యాన్ని విడమరిచి మాకు చెప్పడానికి నాయన మా తండ్రి మీ దాసుని మీరు వాడుకోమని మీ దాసుని మీకు అప్పగించుకుంటూ ఇంతవరకు సహాయం చేసిన దేవా నీకు ముందును మీరు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించి ఆరాధించి గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియులారి సమయంలో ప్రభుని సన్నిధానంలో మనం కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము చాలా కాలం నుండి వరుసగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఉన్న మాటలు సారాంశాన్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దేవుని వాక్యము విత్తనముతో పోల్చబడింది. విత్తనములో చూడండి, ఈ లోకంలో ఉన్నవన్నీ ఒక తీరవుతే విత్తనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ తీరు, తీరు ఇదంతా వేరే. ప్రత్యేకత అంటే ఏముందంటే జీవం ఉంది కదండి. ఆ జీవం ఎంతకాలము దాచిపెట్టిన ఒక మోటంక ఒక 10 సంవత్సరాలు దాచిపెట్టిన తర్వాత అయినా దాన్ని తీసి మట్టిలో వేస్తే ఆ విత్తనం ఏమవుతుంది అని అంటే బయటకు వస్తుంది. దాంట్లో జీవం బయటకు వస్తుంది. కనుక 10 సంవత్సరాలు అయింది కదా, చచ్చిపోయింది కదా అనుకుంటాం కదా, చచ్చిపోదాం. దేవుని వాక్యం కూడా అలాంటిదే.
దేవుని వాక్యము ఏదో ఒక మాట హృదయంలో పడినప్పుడు అది మొలకెత్తలేదేమో అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజున ఏమవుతుందని అంటే మొలకెత్తుతారు. ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో మనం చేయవలసిన పని ఏంటనంటే దేవుని వాక్యం అనే విత్తనము వేయాలి. అటు రీతిగానే అపోస్తలుడైన పౌలు తాను మిస్రేను ప్రయాణంలో తన గ్రామాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, తాను ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి తాను 3 సార్లు 4 సార్లు ప్రయాణం చేసినప్పుడు మొదటి ప్రయాణంలో తాను వెళ్ళిన ప్రాంతంలో తిమోతి అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటికి ఆయన వయసు పండితులు ఏం చెప్తున్నారంటే 16వ సంవత్సరము, 17, ఒక 20 సంవత్సరాలు ఉండే వయస్సు. ఆ వయసులో పౌలు గారి మాటలు విని తాను హృదయాన్ని దేవునికి ఇవ్వటాన్ని బట్టి మార్పు చెందాడు. మార్పు చెంది తాను ఏం చేయబడ్డాడనంటే సంఘానికి కాపరిగా తీర్చబడ్డాడు. ఎవరు? తిమోతి. సంఘానికి కాపరిగా తీర్చబడిన తిమోతికి సంఘములో ఎలా ఉండాలి, ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. సంఘానికి కాదు రాయిస్తాం ఈ పత్రిక. ఎవరికి రాస్తున్నాడు? వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తికి, అంటే ఒక తిమోతిగా రాస్తున్నాడు. తిమోతి సంఘాన్ని నడిపిస్తున్న తిమోతి, సంఘములో ఏలుబడి చేస్తున్న తిమోతి, లేకపోతే పాడుతున్న వారులారా తిమోతి, ప్రార్థిస్తున్న వారులారా తిమోతి, లేకపోతే ప్రభుని ఆరాధిస్తున్న తిమోతి అని తిమోతికి వ్యక్తిగతంగా రాస్తా ఉన్నాడు. మనకెందుకు ఇది అని అంటే ప్రియులరా, మనము సంఘముగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా కూడా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. దేవుని మందిరములో మనము ఎలా ప్రవర్తించాలి, లోకములో ఎలా జీవించాలి, మనం చదువుతాం ఈ తిమోతి రాసిన పత్రికలో. పెద్దల విషయాల్లో ఎలా గౌరవించాలి తిమోతి నేర్చుకోవాలి. పిల్లల విషయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ఆడపిల్లల విషయాలు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. గంగా ఆరాధించే వారు వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. క్రైస్తవ వ్యతిరేకులు వచ్చినప్పుడు వారితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. చూడండి ఆ మాటలు చదువుదాం. 5వ అధ్యాయము 1వ వచనం. వృద్ధులు గద్దింపక తండ్రిగా భావించి. అమ్మ ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఈ మాటలు అర్థం చేసుకోవాలి. తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, నీ నాయకత్వాన్ని బట్టి, నీ నడిపింపును బట్టి, దేవుని మందిరంలో నువ్వు వెదుగుతున్న వెదుగుదలను బట్టి, ఇదిగో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయండి, మనం ఒకటి ధ్యానిస్తాం, కానీ మీకు అర్థం అవటానికి ఈ మాటలు చదువుతున్నాను. వృద్ధులను గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. అన్నాదమ్ములని, యవనులను, తండ్రులని, వృద్ధ స్త్రీలను, అక్క చెండులను, పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులని ఎదవరాండ్లను సన్మానింపుము. అయితే అమ్మ చాలు, చూడండి నేను చెప్తాను ఒకటి. ఇక్కడ మనం గమనిస్తున్న తిమోతితో చెప్తున్నాడు ఎవరితో ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా ఉండాలి, యవనస్తులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఆడపిల్లలతో ఎలా ఉండాలి. అది తెలవకే ఈరోజు నాయకత్వం లోపము వస్తూ ఉంది. కానీ సంఘాల్లో గలిబిలు రావటానికి, సంఘాలు చెడిపోవటానికి, సంఘాల్లో గొడవలు రావడానికి కారణం ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవము వారికి ఇవ్వకపోవటాన్ని బట్టి సంఘంలో ఏమొస్తుంది? గలిబిల్లు వస్తుంది. అదే చెప్తున్నాడు తిమోతి. పెద్దలని వారికి బాధ కలగకుండా సత్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తాగుతున్నారండి, మనకంటే పెద్దోళ్ళండి, కానీ వారు సత్యం చెప్పాలంటే ఎలా చేయాలి అని అంటే కోపము రేపక వారికి అర్థమయ్యే రీతిలో ఎలాగా అది తప్పు, ఇది రైట్, అలా చేయకూడదు, ఇది చెయ్యాలి అని ప్రతి దాని విషయంలో, ప్రతి కార్యక్రమం విషయంలో, సంఘ విషయాలు కానివ్వండి, వేరే విషయాలు కానివ్వండి, ఏదైనా చెప్పవలసిన విషయంలో జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని, ఈ అధ్యాయాన్ని మనం అలాగూ ధ్యానిద్దాం ప్రియులారా, అలాగ మనం అర్థం చేసుకుందాం. అసలు తిమోతి ఎవరు కుమారుడు అని అంటే చదవండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, ఒక 2-3 మాటలు చెప్పి నేను ప్రార్థనలోకి మనం ముందుకి వెళదామని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉంటున్నాను. తిమోతి
వాళ్ళమ్మ ఎలా రక్షించబడ్డాడు తిమోతి అనే విషయాలు అపోస్తల కార్యాల్లో మనం చూస్తామండి. 16వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుదాం. తిమోతి గొప్ప నాయకుడు ఒకసారి తిమోతి గొప్ప నాయకుడు అవటానికి, తిమోతి సంఘాన్ని నడిపించడానికి, తిమోతి అనేక మందికి అతడు మార్గదర్శిగా ఉండటానికి కారకులు మొట్టమొదట ఎవరై ఉంటారు అని బైబిల్ గ్రంథంలో వెతికితే ఈరోజు మన పిల్లలకు కూడా నేర్పవలసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుంటే మనం కూడా అలా నేర్పడానికి అనుకూలత ఉంటుంది. చదువురమ్మ చదవన్న. అరే అమ్మ 16వ అధ్యాయము 2వ వచనం. సహోదరుల వలన ఏం పొందాడట? చూడండి, కొంచెం పైకి చదవరమ్మా. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వాసముంచిన ఒక యూదురాలు కుమారుడు. వాళ్ళ అమ్మ ఎవరు? యూదురాలు మాట. యూదులు అంటే దైవభక్తి కలిగిన స్త్రీ. వాళ్ళ నాన్న అంట చదవరబ్బా. అతని తండ్రి గ్రీకు దేశస్తుడు, అంటే రోమియుడు. తండ్రి ఏమో రోమియుడు, గ్రీక్ సంబంధించినవాడు. తల్లి ఏమో యూదురాలు. అంటే ఇలా చెప్పుకుందాం ప్రియులారి, ఎలా చెప్దామంటే తండ్రి రక్షించబడలేదు, తండ్రి రక్షించబడింది. తల్లి రక్షించబడిన వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి. తండ్రికి ఏమి లేదు, రక్షణ లేదు. కానీ ఆ తల్లి తానేం చేసిందనంటే తన పిల్లలకు ఏమి నేర్పించింది? భక్తి నేర్పించింది. బైబిల్ వాక్యంలో ప్రియులారు మీరు ఆలోచించండి. తిమోతి రక్షించబడటానికి కారణం ఎవరని అంటే మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు కంటే ముందుగా తల్లి తాము నేర్పించిన భక్తిని బట్టి తిమోతి ఏమయ్యాడనంటే రక్షించబడ్డాడు. అమ్మా, పౌలు గారికి దేవునికి శిష్యుడిగా మారాడు, దేవుని సేవ చేయటానికి అర్హుడయ్యాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఈ వాక్యాన్ని మనం అన్వయించుకుందాం. ఎలాగంటే మనము కూడా తల్లిదండ్రులుగా పిల్లలకు తిమోతి లాంటి వారిగా తయారు చేసే తండ్రులుగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. మీతో పాటు మందిరానికి పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి, ఇందాక చెప్పాను కదా, వాక్యం విత్తనం లాంటిది, వారి హృదయంలో పడుతుంది. పడినప్పుడు ఆ విత్తనం ఏదో ఒక రోజు ఫలిస్తుంది. కాబట్టి తీసుకురావటాన్ని బట్టి, ఆ వ్యక్తిలో విత్తనము పడటాన్ని బట్టి, ఏదో ఒక రోజు మారటాన్ని బట్టి ఎవరికి మేలు? నాకు మేలా, మీకు మేలా? మీకే మేలు. ఇప్పుడు భర్త అండి మారు మనసు పొందలేదండి, మారు మనసు పొందలే, అన్నిట్లో పొట్టు బాగా పడతారు ఆడవారు. చీరలు కొనాలా, పొట్టు బాగా పడతారు. ఫ్రిడ్జ్ కొనాలా, పట్టు పట్టారంటే ఇక మరి తిరగలేదు అంట, కొనవలసిందే. అలాగే పట్టు పడతారు. దేవుని మందిరానికి రావటానికి ఎందుకు పట్టు పట్టకూడదు? ఒకవేళ ఆయన వస్తే కనుక, అతనిలో ఇత్తనము దేవుని వాక్యం పడితే కనుక మారతే ఎవరికి ప్రయోజనం? మీకే కదా. కాబట్టి ఏం చేయాలి అని అంటే, తిమోతి తల్లి తన బిడ్డను రక్షించుకున్నట్టుగా, తన బిడ్డను మంచి మార్గంలో నడుపుకున్నట్టుగా మనము కూడా మన పిల్లలను దేవుని మార్గంలోనికి నడిపించుకునే వారిగా మన ప్రయాస పడాలి అనే విషయాన్ని మీకు తెలియపరచు. అలా చేయాలంటే ఏం చేయాలంటే, చెప్పినంత మాత్రం మారిపోరు, కానీ తల్లిదండ్రులుగా వారి కొరకు ఏం చేయాలని అంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వ్యక్తిని ఏం చేస్తుంది అని అంటే చెడు మార్గంలోకి వెళ్ళకున్నట్లు ఆ ప్రార్థన వ్యక్తిని కాపాడుతూ ఉంటది. చూడండి, కీర్తన 45వ అధ్యాయంలో ఎవరిది 45వ అధ్యాయంలో మరి దొరుకుతుందో లేదో చూస్తున్నాను, గుర్తుకొస్తుంది మాట చెప్పాలని చూస్తున్నాను. కోరాహు పిల్లలు ప్రార్థన చేస్తారండి. ఏమనంటే, మా ప్రార్థన వారికి ఏమై ఉందనంటే తోడుగా ఉంది అని అంటారు. వీరు చేసిన ప్రార్థన పిల్లలకంటండి తోడుగా ఉందంట. తోడుగా ఉంది అన్న మాటను చదువుతాం. సరే, ఇప్పుడు దొరకదు అనుకోండి, నాకు రిఫరెన్స్ ఎన్నో వచ్చినవమ్మా? 42 థ్యాంక్స్ అమ్మ, చదువురమ్మ. 42:8 మా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన మాకేమై ఉంది అంటే, దేవుడే కాదు తోడుగుంటాం, ప్రార్థన కూడా ఏమై ఉంటుంది? తోడుగుంటుంది.
అన్న బిడ్డని 2 సంవత్సరాల్లో సంవత్సరంలో పాలు విడిచిన తర్వాత తీసుకెళ్లి మందిరంలో వదిలేస్తే అక్కడ ఉన్న వాళ్ళు అని ఉంటారు, ఏవయ్యా అమ్మా మీ కొడుకుని అక్కడ వదిలేసావు, మరి ఆడు ఎలా బతుకుతాడు, ఎలా పెరుగుతాడు, ఆడికి ఎవరు ఎవరు చూస్తారు అని అంటే అన్న చెప్పుంటది. ఏం చెప్పుంటది తెలుసా? ఏం భయపడొద్దు, నా ప్రార్థన నా బిడ్డకి ఏమై ఉంటుంది తోడు. చెడు మార్గంలోకి వెళ్ళినప్పుడు ఎలా నవ్వదు నా ప్రార్థన, వాడు నష్టపోకుండా నా ప్రార్థన ఆడికి అడ్డుగా ఉంటుంది అని తల్లి చెప్పు ఉండవచ్చు. కాబట్టి ఈరోజు ప్రియులారా, తిమోతి రక్షించబడటానికి తల్లి కారుకురాలయ్యింది. ఈరోజు మన బిడ్డలు రక్షించబడటానికి పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు మన బాధ్యత వహించాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. కాబట్టి వారు నేను చెప్తున్న మాటలు వినాలంటే నా గురించి చాలా చెడుగా చెప్పారు ఏమంటారు? ఇప్పుడు జాయ్ ఏమని చూడండి, ఏదో సందర్భం ఉంటుంది, ఆడ అలాగంటే నేను మంచి చెప్పినా. ఇప్పుడు మీ పిల్లలు చెడిపోవటానికి కారుకులు ఎవరవుతున్నారు? మీరే. కాబట్టి ప్రియులారా, వారు మాట వినకపోవటానికి కారణం అటు మీ మాట వినరు, ఇటు దేవుని మాట వినరు, దైవజనుల మాట వినకుండా అయిపోవటానికి కారణం అదే కారణం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను, తల్లి చేసిన ప్రార్థన బట్టి తన తిమోతి మారాడట. అదే అధ్యాయంలో చూడండి ప్రియులారా, అపోస్తల కార్యాల్లోనే మనం అక్కడే చూస్తామండి. ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే అండి, 16వ అధ్యాయంలో 5వ తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే తిమోతికి రాసిన 2వ పత్రిక అండి, మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. తిమోతి మారటానికి ఇంకెవరు కారణమయ్యారు? మా ప్రార్థనల యందు మొదటి అధ్యాయం రా 2వ తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. అదే చదువుతున్నారమ్మా? అదేనా అక్క? అదే అమ్మ చదవరా, క్షమించండి. నీ ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన అది నీ అందు సహా పోషించున్నదని నేను రూఢిగా. మీకు ఇంకో ప్రశ్న, తిమోతి అమ్మకు దేవుని గురించి ఎలా తెలుసు? అమ్మ, తిమోతి తల్లికి ఎలా తెలుసు అని అంటే తిమోతితో అంటున్నాడు ఎవరు? పౌలు గారు. నీ అవ్వయైన లోయలో మీ అవ్వయైన ఆమె అందు ఏమి కలిగి ఉన్నారు? చదవండి ఆ మాట చదువు. అవ్వయైన అవ్వ అంటే ఎవరు? అమ్మమ్మ, మామ వలన తల్లి మారింది, తల్లిని బట్టి కుమారుడు మారాడు. కాబట్టి చూడండి ఎలా వచ్చిందో. ఈరోజు ప్రియులారా, మనము ఆ వరుసలో మన బిడ్డలను మార్చుకోవడానికి మన ప్రయత్నము చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉంటున్నాను. తిమోతి మారటాన్ని బట్టి ఆ ఇంటి వారందరూ చుట్టుపక్కల వారు మారారు, పట్టణమే దేవుని కొరకు పట్టబడింది. కాబట్టి తిమోతి పౌలు గారు పట్టబడటానికి కారణం మొట్టమొదటిగా దేవుని కొరకు మారటాన్ని, మొట్టమొదటిగా పౌలు గారి ద్వారా రక్షించబడటానికి మొట్టమొదటి తల్లిదండ్రులు చేసిన ప్రయాస ప్రార్థన అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తిమోతి సేవకుడుగా ఉన్న వ్యక్తితో ఇప్పుడు మందలిస్తూ చెప్తున్నాడు ఎలా ఉండాలని. రండి మొదటి తిమోతి రాసిన పత్రికలో వద్దాం. ప్రియులారా, ఆ తిమోతితో చెప్తా ఉన్నాడు ఎలా ఉండాలట అని అంటే ఇలా ఉండాలి అని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఏంటది? మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని
నా నిజ నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి. ఎవరు కుమారుడట? పౌలు యొక్క కుమారుడు, నిజ కుమారుడు. ఇప్పుడు ప్రియులారా ఇలా చెప్పుకుందాం. ఒకప్పుడు కనుక ప్రయోజనకరము లేనివాడు ప్రయోజనకరమైన వాడిగా మారి, యోహాను సువార్తలు అనుకుంటా ఏమని ఉంటుందంటే, మీరు అపవాది సంబంధమైన వారి క్రియలలో పాలు పంపులు పొంది ఉన్నారు కనుక మీరు అపవాది తల్లిదండ్రులు. మీ తండ్రి ఎవరంటే అపవాది తండ్రి. యోహాను రాసిన సువార్త 8:44 చూడండి. 8:44 మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండియు వాని యందు సత్యమే లేదు. చాలు. కాబట్టి ఒకప్పుడు ఎవరు తండ్రులు? అపవాది తండ్రిగా పిల్లలుగా ఉన్న వీరు ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారనంటే, నీవు నా నిజ కుమారుడు. ఒకప్పుడు సాతాను క్రియలలో అనుసరించిన నీవు దేవుని ఎరిగి ఉన్నావు గనక ఇప్పుడు నాకేమై ఉన్నావు తెలుసా? కుమారుడు అయి ఉన్నావు. ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాను ఈ ప్రశ్న ఏంటనంటే, ఒకప్పుడు తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా లేని మనము, ఒకప్పుడు సమాజానికి ప్రయోజనకరంగా లేని మనము దేవుని వాక్యము చేత మనము కడగబడి సరిచేయబడి దేవుళ్ళు ఎదుగుతున్నారు కనుక ఇప్పుడు నాకేమయ్యారు? మీరు ప్రియమైన కుమార్తెలు, కుమారు. కాబట్టి ప్రియులరా, ప్రియమైన కుమారులైన మీతో తిమోతి చెప్తున్నట్టుగా, లేకపోతే పౌలు గారు చెప్తున్నట్టుగా ఈరోజు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? ఆజ్ఞాపూర్వకంగా మీతో. ఏమిటి ఆజ్ఞ అని అంటే చదువుదాం. ఆ రోజుల్లోనంట ఈ భేదాభిప్రాయాలన్నీ వచ్చేసినాయి అంట. కాబట్టి అందరు ఇలా ఉంటున్నారంట. మళ్ళీ ఇంకో విషయాన్ని గమనించాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? సంఘం అంతట్లోనికి రాలేదు, వ్యక్తిలోనికి వచ్చినాయి. ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఇదిగో ఈ అమ్మాయి ఎలాగుంది, ఈ అబ్బాయి ఎలాగున్నాడు, ఈ అబ్బాయి ఎలాగున్నాడు అని చెప్తున్నాడు అంట. ఆ వ్యక్తుల్లో నీవు అలాగ ఉండకున్నట్లు జాగ్రత్త పడుము అని చెప్తే ఏమంటున్నాడంటే చదువుదాం 3వ వచనం. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వాటిని ఏం చేయొద్దు, లక్ష్య పెట్టవద్దని కొందరు ఆజ్ఞాపించుటకు ఇప్పుడు నేను చేస్తున్నాను. కొంతమంది అంటండి బోధ చేసినప్పుడు అంటండి కల్పన కథలను కూర్చి దాన్ని ఏం చేస్తానంటే చేస్తా ఉన్నారు. మొన్న ఒక ఉపమానం చెప్పాను ఏంటంటే, చిత్తపులి అవతల ఉంటుందండి, ఉంటుంది. కొండ మీద ఏమో చిడతపులు ఉంది, అవతల కొండ మీద ఏమో జింక ఉంది. ఇప్పుడు అవతల మీద ఉన్న ఆ జింక యువతలకు రావాలనుకుంటుంది. యువతలకు రావాలి అర్థం అవటానికి అలా ఫోటో వేశారు. తోక ఈ చిడతపులు తోక ఎలాగెట్టిందా అవతల కొండ మీదకి, ఈ కొండ మీద కొండ మీద తోక ఎట్టిందండి. ఇప్పుడు తోక మీద దాన్ని ఏమంటుంది? రా అంటుంది. ఇది రమ్మనేది ఎందుకు రమ్మంది? తినేటానికి. కాబట్టి అటువంటి వారి విషయంలో జాగ్రత్త ఉండాలి. మేలు చేసిన వారికి కీడు చేస్తారని ఉపమానం చెప్పి ముగించిన తర్వాత వాళ్ళు అంటారు, కనుక చిడతపులకి అంత తోక ఉందా? దేనికి? అది ఉపమానం. మరి దాంట్లో వంకలు వెతుకుతారు అన్నమాట. ప్రియులారా, ఈ రోజు కూడా పౌలు గారు తిమోతి దినాలలో కూడా కనుక వంకరి కథలు చెప్పుతూ సత్యాన్ని ఏం చేస్తున్నారట? భిన్నాభిప్రాయముగా చేసేస్తా ఉన్నారు. సత్యాన్ని అవిశ్వాసములోంచి ప్రజలను నడిపించేస్తా ఉన్నారట. నీవు అలాగుండుకున్నట్లు మరి కొంతమందిని నువ్వు మందలించవలసిన వాడిగా ఉన్నావు అని తిమోతితో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి. సత్యము సత్యమే ఎప్పుడు నిలబడుతుంది, అసత్యం ఎప్పుడు నిలబడదు. ఒకరోజు ఇప్పుడు సత్యముగా కనపడినాను కానీ ఒకరోజు సత్యం ఏమవుతుంది? నిలబడుతుంది, కనపడుతుంది. కాబట్టి అప్పుడు మనము సత్యము తెలుసుకున్న తర్వాత ఎదటి వారికి లోకువైపోతాం. అలా కాకుండానట్లు మనం మొట్టమొదటిగా ఏం చెప్పుకుందాం? సత్యమే చెప్పాలి. నేను ముందుకు వెళ్తున్నాను, పాఠంలోకి వెళ్తున్నాను. ఏంటి అసత్యమైనవి అని అంటే చదువుదాం. ఏంటంట అని అంటే 6వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి
వారు చెప్పు వాటినైనను ఆ, 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 ఉమ్. నిష్ప్రయోజమైన, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడనంటే కొందరంటే చెప్పవలసిన సత్యమును చెప్పుకోకుండా సత్యము నుండి తొలగిపోయి కనుక అనవసరమైన ముచ్చట్లు ఏం చేస్తున్నారట, చెప్పుకుంటున్నారు. ఈ చూడండి, చాలా మంది నేను గమనిస్తున్నాను ఈరోజు ప్రసంగాలు ఎవరనంటే ఎక్కువ నవ్వించడం ఎక్కువైపోయింది. ప్రజలు కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నారనంటే నవ్వించిన వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు, ఖండించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటలేదు. ఇది బాగా ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. కాబట్టి ఈ రోజు అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడంటే నవ్వించే మాటలను, నిష్ప్రయోజమైన మాటల వలన ఆటలు మీరు అనుసరింపక వాటిని అనుసరిస్తున్న వారిని దూరమై నువ్వు అనుసరించకూడదని చెప్తా ఉన్నాడు. చూడండి, ముచ్చట్లను వైపుటకు తిరిగి ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ఆ ఆ ఉమ్ ఆ ఉమ్ 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 అట్టి వారికి ఇటువంటి సోది చెప్పుకుంటాకి పర్లేదు. ఏది మీకు అర్థమవుతుందమ్మా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా? దేవుని వాక్యం చెప్పుకుంటూ మానేసి లోకంలో విషయాలన్నీ ఎందుకు, అయ్యి ఎలాగా, అక్కడ అలాగా, ఇక్కడ ఎలాగా, అలాగా, ఇవన్నీ మనకు వేస్ట్ అంట. ఈరోజు మీలో ఎవరైనా ప్రసంగం చేయాలని అనుకుంటే నేను యవనస్తులను కోరుకుంటున్నాను, ప్రియులారా, ఈ మాట మీకు మిమ్మల్ని మనసులో పెట్టుకుని చెప్తున్నాను. ఏంటంటే మీరు మైకులెట్టి వారితో ఆగిపోకూడదు, కుర్చీలేసి వారితో ఆగిపోకూడదు, లేకపోతే బరకాలేసి వారుగా ఆగిపోకూడదు. మీ స్థాయి ఆ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వెళ్ళాలి తెలుసా? ప్రసంగించే స్థితిలోనికి రావాలి. ఆ స్థితిలోనికి రావాలంటే మొట్టమొదటి నుండి ఏం చేయండి? ఇప్పుడు ఏమైందనంటే కొంతమంది యవనస్తులకు నేర్పుతున్నానమ్మా, ఇలా ఉండి ఆయన, అలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి. యవనస్తులకు ఎందుకు నేర్పుతున్నామంటే ఒకవేళ మనం లేకపోయినా కొంతకాలం వాళ్ళు జీవిస్తారు కనుక మన తర్వాత వారు దేవునులు ఎదిగితే వీరు ఎక్కడ కాకపోయినా ఇంకో చోటకి వెళ్ళైనా ఏం చేస్తారు? సేవ చేస్తారు కదా. అక్కడ సేవ చేస్తే కొంతమంది ఏమవుతారు? రక్షణలోకి వస్తారు భావంతో యవనస్తులను ఏం చేస్తున్నాము? ప్రోత్సహిస్తా ఉన్నాను. ఆ ప్రోత్సహించే వారు నేను ఎవరు ప్రోత్సహిస్తున్నాను? బయట వాళ్ళ, మీ అబ్బాయిలనే కదా, మీ పిల్లల్నే కదా, మీ కొడుకులనే కదా, మీ అమ్మాయిలనే కదా. కాబట్టి మీరు ఆలోచించండి, వారు బలపడితే వారు ఇంకో చోటకి వెళ్ళి లేకపోతే ఇక్కడో లేకపోతే ఇంకో చోటో వారు దేవుని కొరకు నిలబడతారు. అలా నిలబడాలి అని అంటే ఏది సత్యమో ఏది అసత్యమో వారి దగ్గరగా ఉండి వారికి ప్రతిదీ విఫలపరచాలి. అదే చేశాడు తిమోతికి పౌలు గారు. అలా చేయటాన్ని బట్టి తిమోతి అక్కడ సంఘాన్ని స్థాపించగలిగాడు. కాబట్టి ఈ రోజు అటు రీతిగా మనం ముందుకి సాగుదామని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. ముందుకు వెళ్ళి చదువుతాను. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాను. 12వ వచనం, పూర్వం దూషకుడను, విమర్శకుడను, హానికరుడను, ఉమ్ 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 ఒకప్పుడు నేను కూడా ఎలాగున్నాను అంటే తెలవక హింసుకుడను, అవిశ్వాసములు ఉన్న హింసుకుడను, హానికరుడను, దోషకుడను, హింసించేవాడును అని అటువాడిగా ఉన్నప్పుడు నేను సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను స్థిరముగా విశ్వాసంలో నిలబడి నేను మీతో చెప్తున్నాను. నేను కనికరింపబడుతుని కాబట్టి మీరు అటువారి వలె ఉండక కనుక సత్యములోనికి రావాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అటువంటి సత్యములో మనం ఉండులాగున మరి ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహించు వారి వలె ఉండాలని నేను మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. కాబట్టి అటు రీతిగా మనం ఉండేవారుగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. పౌలు గారు ఏమంటాడు తెలుసా? అపోస్తులలో మనుషులందరిలో నేను ప్రధాన పాపిని. అమ్మ ఏం చూడండి, ఆ మాట చదువుదాం. 16వ వచనం.
ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేనేమయ్యానంట. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను ప్రధాన పాపిని. దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. మనమండి పాపం చేస్తే మనుషులకు ఉన్న లక్షణం ఏంటంటే, ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎవరైనా మన విషయంలో కీడు చేశారనుకోండి, ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, ఆ మాటను ఏం చేస్తారు? గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ ఎలాగనాలి అని ప్రయత్నం చేస్తారు. కానీ దేవునికి ఉన్న లక్షణం అలాంటిది కాదు. మనం ఏ పాపం అయితే చేస్తామో ఆ పాపమును ఆయన ఏం చేస్తాడంట అని అంటే మర్చిపోతాడంట. చూడండి, ఏప్రిల్లోకి రాసిన పత్రిక పక్కనే 8వ అధ్యాయంలో మనం చేసిన పాపమునంట మర్చిపోతాడట. 12వ వచనం అమ్మ, నేను వారి దోషము విషయమై దయ కలిగి వారి పాపములను ఇంక ఎన్నడను ఏం చేసుకోడటండి, జ్ఞాపకము చేస్తాడు. పాపాన్ని ఏం చేయడటండి? ఒక చోట ఉంటుంది ఏంటనంటే, మన పాపమునంట భూమికి తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం చేసేస్తాడు. అంటే ఎక్కడ పడేస్తాడనంటే సముద్ర అగాధములో పడేసేస్తాడు. కానీ పాపాన్ని గుర్తుపెట్టుకోడు. కానీ దేవుడు ఏం గుర్తుపెట్టుకుంటాడు? అదే ఏప్రిల్లోకి రాసిన పత్రికలో చూడండి, ఏం గుర్తుపెట్టుకుంటాడంటే 6వ అధ్యాయంలో దేవుడు అంటే ఏం గుర్తుపెట్టుకుంటాడంటే 6వ అధ్యాయంలో 10వ వచనం, మీరు చేసిన కార్యములు ఇది పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు కాదట. ఏం మర్చిపోడు? మళ్ళీ చదవండి, ఏం మర్చిపోడట? మనం చేసిన కార్యములను దేవుడు ఏం చేయడట? ఏం మర్చిపోతాడు? మనం ఏం చేస్తామంటే చేసిన మంచిని మర్చిపోతాం, పాపాన్ని అంటే ఏమన్నారో అది గుర్తుపెట్టుకుంటాం. దేవుడు అలా కాదట. దేవుడు అంటే మన పాపాన్ని మర్చిపోతాడట, చేసిన మేలును ఏం చేస్తాడట. అందుకే బైబిల్ ఏమైనా ఉందంటే, గిన్నెడు సన్నీలిస్తే, నా నామమున ఎవరైనా వస్తే గిన్నెడు సన్నీలిస్తే కనుక దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దాన్ని మర్చిపోడట. ఈరోజు ప్రియులారా, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కనుక మనం చేసిన కార్యములు మర్చిపోయేవాడు కాదు. అటు రీతిలో అయితే ఈరోజు యవనస్తులారా, మీ యవన కాలంలోనే మీరు లేవాలి. తిమోతి లాంటి వారు లేవాలి, పాడటానికి లేవాలి, దేవుని స్తుతించడానికి లేవాలి, ఆరాధించడానికి లేవాలి. నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఈ 40 రోజులు. ఏంటనంటే యవనస్తులు అంటున్నాడు, పెద్దోళ్ళు వద్దా అని కాదు. పెద్దోళ్ళు అర్థం చేసుకోవాలి. ఏంటనంటే వారిని ప్రోత్సహించాలి. ఎవరిని? యవనస్తులను. మన పని అయిపోయింది అంటే మనం చచ్చిపోతామని కాదు, పెద్దోళ్ళం అయిపోయి మనం పరిగెత్తలేం. ఇప్పుడు నేను పరిగెత్తాను అనుకోండి, ఈ 100 మంది వెనకాల వచ్చేస్తారు. ఎందుకంటే ఎవడో చచ్చిపోవడం, ఎందుకు అలా పరిగెత్తున్నాడని. కాబట్టి అర్థం చేసుకోవాలి. యవనస్తులను, తిమోతి లాంటి వారిని ఏం చేయాలి? ఇప్పుడు లేపాలి. మొగోళ్ళే కాదు, ఆడపిల్లలు కూడా. యవన కాలం అంటే దగ్గర 40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎవరు వేరు? యవనస్తులే. ఈ యవన కాలంలో ఉన్న వారిని తిమోతిలాగా తయారు చేయాలి. తిమోతిలాగా తయారు చేసిన ఈ యవనస్తులు కష్టపడిన ఈ కష్టాన్ని దేవుని కొరకు ప్రయాసపడి ప్రయాసను మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు. చెప్తా ఉన్నాడు, వాళ్ళ సంఘంలోనంట హుబ్లీలో ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఏదో చెప్పాడు, నాకు నోరు తిరగలేదు, అది ఆ పేరు. చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కుర్రోడు గురించి సాక్ష్యం చెప్తూ ఏమన్నాడంటే, ఎందుకు ఆ సందర్భం వచ్చిందంటే, మాకు భోజనం పెడతా ఉన్నప్పుడు పాతది ఎప్పుడుదో టేబుల్ ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడికల్లా ఆ టేబుల్ ఇలా మడతెట్టి అట్టుకెళ్ళి ప్రార్థన కాడ పెట్టి దాన్ని మళ్ళీ మడతెట్టి ఇంటి కట్టుకొచ్చేవారు. ఆ టేబుల్ ఎప్పుడుదో ఇదని చూసి ఇది భలే ఉందండి, ఎప్పుడుదో అని అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు. ఇదంతా ఏంటంటే, ఈ టేబుల్ అండి ఎవరైతే మోసారో, గ్యాస్ లైట్లు ఎవరైతే మోసారో, వారు యవన కాలంలో ఎవరైతే కష్టపడిన వారందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయండి. ఇదిగో అందుట్లో ఒక వ్యక్తి హుబ్లీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు చెప్తున్న యవనస్తులారా, అప్పుడు నేను అనుకున్నాను, చేసిన పనికి ఆయన మరచుటకు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మీరు చేసిన పని దేవుని సేవ కొరకు యవనస్తులారా మీరు లేవాలి. దేవుని పని చేస్తున్న సేవ నిమిత్తము దేవుడు మరచుటకు
అన్యాయస్తుడు కాదు. గిన్నెడు సన్నీలు ఇస్తే చాలు, దానికే లెక్క కట్టిన దేవుడు అంతకంటే ఎక్కువ చేస్తే దేవుడు మీ విషయంలో మర్చిపోతాడా? మర్చిపోయేవాడు కాదు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి కొంచెం పాడటం నేర్చుకోవాలి, కొంచెం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, కొంచెం ప్రభు సన్నిధానంలో స్తుతించటం, ఆరాధించడం నేర్చుకోవాలి, కొంచెం ప్రకటించటం, వాక్యం చెప్పటం నేర్చుకోవాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? ఈ బాగా ఎరుగునోళ్ళ మధ్యలో చెప్పలేరు కొత్త వాళ్ళు. అలాంటప్పుడు ఏం చేయాలి? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. కడింపాళ్ళలో పాట పాడారంటే వాళ్ళు మళ్ళీ ఆ పాట ఏంటో తెలుసుకోవడానికి కనీసం 3 వారాలని పడుతుంది. నేను వెళ్ళిన కొత్తలో నీవు ఉంటే నాకు చాలు చేసాయని పాట పాడింది ఒక ఆవిడ. అసలు ఏం పాట ఇదని తెలుసుకుంటానికి, అర్థం చేసుకుంటానికి 3 వారాలు పట్టింది. అంటే అలా పాడతారు అన్నమాట. సరే, అలాంటి చోట మనం ఏది పాడినా మీకు అర్థమలేదా? మనం సరిగమలు సరిగ్గా పాడినా పాడకపోయినా తప్పున్నా తప్పు, ఎలా పాడినా ఏమైపోద్ది? కాబట్టి అలాంటి చోట, ఎరగని చోట పాడుతూ ఉంటే కొత్తగా స్టార్ట్ చేస్తే అలా తెలవదు. కాబట్టి అక్కడ మనం నేర్చుకున్నట్టు ఉంటుంది, వారికి నేర్పునోళ్ళము అవుతాం. 1, 2. కానీ కొత్త స్థలాల్లో వీధులలో సువార్త చెప్పటం నేర్చుకోవాలి. మొట్టమొదటి ప్రారంభం అది. కనుక ఈదులు గుండా చెప్పాలి మొట్టమొదట. తర్వాత ప్రియులారా, కనుక పల్లెటూరులో చిన్న కొత్త స్థలాల్లోకి వెళ్ళి, ఇదిగో నా ద్వారా వస్తే, నాలంటోడితో వెళ్తే కొత్త స్థలాల్లో చెప్తారు. కొత్త స్థలాల్లో చెప్పగా తిమోతిలాగా సంఘానికి ఏమైపోతారు? సేవకులాగా. ఈ ప్రయాస మరుచుటకు దేవుడు ఎవరు కదంట? అన్యాయస్తుడు కాదు. తిమోతి అలా ప్రయాసపడ్డాడు. కాబట్టి జాగ్రత్త అని చెప్తూ కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరికలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి 5వ అధ్యాయం. కొన్ని హెచ్చరికలు చెప్తూ ఆ మాటలు చెప్తున్నాడు. ఏంటంట అని అంటే, తిమోతి, నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండినట్లు మాటలోను, మా మాట చూడండి 5వ అధ్యాయం. అది ఎన్నో వచ్చినవరా? 4:11. నీ యవ్వనమును బట్టి నిన్ను చూడండి, సేవలో ఉండాలనుకున్నవారు. ఇంకొక విషయాన్ని చెప్తానండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు మాకు కాదు అన్నట్టు ఉంటున్నారు మీరు. ఇప్పుడు అందరూ కూడా యవ్వనస్తులే కదా, అందరూ కూడా ఈ భావంలోకి రావాలి. మా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు, జోషి గారి దగ్గర ఉన్నప్పుడు, ఆయన ఏం చేశాడనంటే, ఆయనతో పాటు మేము ఎక్కడికి వెళ్ళినా కలెక్టర్ల ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు, ఇంజనీర్ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తుల ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. ఆయనతో పాటు మేము వెళ్ళినప్పుడల్లా ఆయనతో పాటు ఆయన గౌరవించినట్టుగా మమ్మల్ని కూడా గౌరవించేవారు. నేను అంటున్న మాట ఏంటంటే, వారందరూ మాకు కూడా పరిచయం అయిపోయేవారు. ఎవరు? డాక్టర్ ఆనంద్ గారు ఎలా పరిచయం అయ్యారు? జోషి గారి ద్వారా. రాజగిరి గారు అని ఒక ఆయన ఉండేవారు, నిడదవాళ్ళు, పెద్ద ఉద్యోగస్తులు. ఆయన కూడా ఆయన ద్వారా పరిచయం. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పరిచయం అవటానికి ఆయన ద్వారా వెళ్ళాం. అంత ఘనత రావటానికి కారణం ఏంటంటే, ప్రారంభంలో సేవకుడితో తిరిగాం కదా, కాబట్టి ఘనతలోకి తీసుకొచ్చాడు. ఆ ఘనతలోనికి మనం రావాలంటే ఈ గుణ లక్షణాలను నేర్చుకోవాలి. మొట్టమొదటిగానే ఈ లక్షణాలు రావాలంటే ఏమిటా లక్షణాలు? చదువు కూడా. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తునీకరించుకున్నట్లు, దేంట్లోనంట? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలాగుండాలట? తిమోతి, యవన కాలం బట్టి నిన్నెవరు తునీకరించుకున్నట్లు నీవు మాటలు ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. యవన కాలంలో మాటలు ఎలా మాట్లాడతారనంటే చాలా రోషంగా మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ముందే చెప్తున్నాడు, నీ మాటను బట్టి నిన్ను ఎవరేం చేయకూడదు? తునీకరించకూడదు. మాట, ప్రవర్తన, ప్రేమలు, విశ్వాసములు, పవిత్రతలు విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ లక్షణాలు మనకుంటే తిమోతిని వాడుకున్న దేవుడు ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? వాడుకొని తన సేవార్థంలో వినియోగపరుచుకుంటే. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, దేవుడు మర్చుటకు అన్యాయస్తుడు కాదు. నువ్వే పని చేస్తే ఆ పనికి, ఎలా వాడబడితే అలాగా, ఏ పని చేయాలనుకుంటే ఆ పని దేవుని కొరకు చేస్తున్నప్పుడు దేవుడు మరుచుటకు ఆయన ఎవరు కాదనంటే అన్యాయస్తుడు కాదు అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. ఎవరి కాలంలో మనం తొలగిపోకుండా
అన్నట్లు సాతాను కియ్యొత్తులోను పడిపోకుండా మనం ఏం చేయాలనంటే జాగ్రత్త పడేవారంగా ఉండాలి. ఏ విషయంలో? యవనస్తులకు చెప్తుందని ఈ మాటలో. ఏ విషయంలో అనంటే మితమైన అప్పు చేయటం బట్టి మనము లోక పాపములు ఏమవకూడదు. ఒకటి చెప్తున్నాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా. మన స్థాయికి మించి ఏం చేయకూడదు, అప్పు చేయకూడదు. అప్పు చేయటాన్ని బట్టి దేవుళ్ళలోంచి ఏమవుతాం, తొలగిపోతాం. కాబట్టి మన స్థాయి ఎంతో అంతే మనం ఏం చేయాలి. ఇంకొక విషయాన్ని చెప్తాను, విందు కూడా మనం స్థాయి మించి చేయకూడదు. ఏంటది? విందు కూడా మన స్థాయికి తగ్గట్టు చేయకూడదు. ఎవరేమైనా అంటాడా కోడి మాసం అయ్యకపోతే? ఎవరేమైనా అంటారా? ఈ రోజు వస్తాడు వెళ్ళిపోతాడు. కాబట్టి నేను అంటున్నాను, మన స్థాయికి తగ్గట్టుగానే చేసుకోవాలి. ఒకవేళ స్థాయికి ఎక్కువ చేస్తావా ఏమైపోతావు? అప్పు అయిపోతే ఎవరు తీరుస్తారు? కాబట్టి వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా, ఎక్కువగా మనం అప్పు చేసేవారంగా ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. యవనస్తులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సేవ చేయాలన్నా, దేవుని ఎదగాలనే విషయాలు. తర్వాత చదవండి, నడిపింపు విషయంలో విశ్వాసులను కలవరపరిచే బిలాము సేవ లాంటి సేవ చేయ. విశ్వాసులను ఏం చేయకూడదు, కలవరపరచకూడదు. కానీ ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు, కలవరపరచకూడదు. సత్యాన్ని చెప్పేవారుగా మనము యవనస్తులు ఉండాలి. తర్వాత ప్రియులారా, మూడోది, ఎప్పుడైనా సేవలో ఉన్న యవనస్తులారా, ఎప్పుడైనా ఆటంకాలు వచ్చినప్పుడు అధైర్య పడదు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఏంటనంటే, ఎప్పుడైనా అపాయం వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు, బాందోళన వచ్చినప్పుడు, ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు ఏమైపోకూడదు, అటు టెన్షన్ పడకూడదు, భయపడకూడదు. దాన్ని దేవుడు ఏం చేస్తాడు, పరిష్కారము చేస్తాడు. తర్వాత విమర్శించు వారి విషయంలో వారి మీద మనము లేవకూడదట. అంటే నాకే తెలుసు అని లేవకూడదు. తర్వాత కుంగిపోయేలాగా కుంగినట్లుగా చేయకూడదు. ఎవరైనా నిరాశ చెందే వారిగా చేయకూడదు. ఆ పనులు ఏం చేయాలి, ప్రోత్సాహంగా ఉండేవారిగా చేయాలనే విషయాన్ని కుంగినట్లుగా చేయకూడదు. తర్వాత పొంగిపోయేలాగా మనము ఉండకూడదు. వెనక్కకు తిరిగినట్లుగా మన పనులు వెనక్కకు తిరగకూడదు. అలాగా తిమోతి వలె మనం ఈ లోకంలో మనం జీవిద్దాం. ప్రియులారా, ఈ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో సేవలోనంట ఆటంకంగా ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఎవరంటే యాజకుడు అంట. యాజకుడు ప్రోత్సహించడానికి బదులుగా ఏం చేస్తున్నాడు తెలుసా, అడ్డుపడ్డాడంట. అమ్మా ఏం చేశాడు చూడండి రా, మొదటి అధ్యాయం 19 వచ్చిన. అట్టి మనస్సాక్షి కొందరు తోసివేసి విశ్వాసం విషయమై వాడ బద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు. వారిలో వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానికి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, కొంతమంది ఉన్నారట. వీళ్ళు ఏం చేస్తున్నారట అని అంటే, వారి మనస్సాక్షి ఏమైందంట, చదవండి రమ్మ, బద్దలైపోయిందంట. వారి మనస్సాక్షి ఏమైంది, బద్దలైపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, అమ్మ 18 వచ్చిన చదవరమ్మా. నా కుమారుడు తిమోతి, మంచి మనస్సాక్షి గలవాడివై ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞలను మీకేం చేస్తున్నాను. కాబట్టి వాడబద్దలైన వాడు వలే కాక, అంటే ఈ మాట చెప్పేసి నేను ముగిస్తానండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. తప్పని తెలుసు కూడా మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, మన మనసాక్షి ఏం చేస్తుందట, గద్దిస్తుందంట, మనల్ని గుచ్చుతుందంట, బాధ పెడుతుందంట. అలా బాధ పెడతలేదని అంటే మనసాక్షి ఏమైపోయింది, చచ్చిపోయింది అన్నమాట. మనసాక్షి చచ్చిన వారి వలె కాక మనసాక్షి గలవారమై మనం ఏ పనైనా చెయ్యాలి. ఓహో, ఇలా చేస్తే మంచిదే కదా, ఇలా చేస్తే దేవునికి మహిమ కదా, ఇలా చేస్తే దేవునికి ఘనత కదా, మనము దేవుని ఘనత కొరకే కదా మనం ఈ పని చేస్తున్నామని మనము ఆ పనిలో పాలు పంపులు పొందేవారంగా
ఉండాలని తెలియపరుస్తున్నాను. తిమోతితో పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమనంటే నీవు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండు అని చెప్తా ఉన్నాడు. మనమును అలా జాగ్రత్త పడదాం. మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో మనం మాదిరిగా ఉందాం. ప్రియులారా, తొలగిపోవద్దు, సాగిపోదాం. దేవునిలో ఆయన సహాయాన్ని కోరుకుందాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. మొన్న వంశీ, లంకపల్లి వంశీ అంటున్నాడు, పాస్టర్ గారు అండి నన్ను ఎక్కడికైనా సేవకు తీసుకెళ్ళండి, దేవుని సేవ చేస్తానండి. మీరు ఏం చేయమంటే అది చేస్తాను, పాడమంటే పాడతానండి, వాక్యం చెప్పమంటే వాక్యం చెప్ప, మీరు ఏం చేయమంటే అది చేస్తానండి అన్నప్పుడు నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, తిమోతి లాంటి ఒకడు లేచాడు. మిగిలినవారు కూడా ఏం చేయాలి? లేవాలి. వస్తే వాడుకుంటాం, రాకపోతే మేమేం చేయలేం. కాబట్టి అటు రీతిగా దేవుడు వాడుకునే వారిగా దేవుడు తిమోతిలాగా దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. మరి వర్ష పాఠంలో చెప్పాం, అర్థమైతే గనక ఈరోజు ఒక తీర్మానంలోకి వద్దాం. ఒకటి, నీ పిల్లలు మార్పు చెందకపోవటానికి కారణం, తిమోతి మార్పు చెందటానికి కారణం తన తల్లి, తన మామే. ఈరోజు నీవు మీ పిల్లలకు మార్పు పొందకపోవటానికి కారణం నీవు కారణమా, మారటానికి కారుకురాలుగా ఉన్నావు? ఒకసారి ఆలోచిద్దాం. రెండోది మనం చూస్తూ ఉన్నాం ఏంటనంటే, సత్యాన్ని భిన్నాభిప్రాయములు చేయకూడదు, కల్పనా కథలు చెప్పకూడదు, లేనిపోని చెప్పకూడదు. అలా చేయకూడదు అని తిమోతితో హెచ్చరిస్తున్నాడు. 3, తిమోతి, నువ్వు చేసిన సేవ అది దేవుడు నీ విషయంలో మరచుటకు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, మర్చిపోవద్దు అని అంటూ ఉన్నాడు. దేవుడు పాపమును మర్చిపోతాడు కానీ చేసిన పని మర్చిపోడు. నువ్విచ్చినవి మర్చిపోడు. నువ్వు చేస్తున్న సేవ విషయంలో ప్రయాసపడుతున్న ప్రయాస మర్చిపోడు. ఆయన మర్చిపోయేవాడే కాదు, అన్యాయస్తుడు కాదు. తర్వాత చూస్తున్నాం ఏంటనంటే, సంఘానికి మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, నడకలోను నువ్వు జీవిస్తున్న జీవితం మాదిరిగా ఉండాలి. నిన్ను ఎవరు తునీకరించకూడదు అని చెప్తూ హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియులారా, తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు వాక్య వరుసలో మనం నేర్చుకున్నాం ఏమిటనగా, మనం నిమిత్తముగా మనం ఏది దేవునికి వ్యతిరేకంగా చేయకున్నట్లు మనం జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, కృపగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, మీరు ప్రభు ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో, నన్ను ఆరాధిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ కార్యము ప్రభా నీది తండ్రి, మా తండ్రి, మేము నీ వారం ప్రభువా. మీరు మమ్మల్ని నాయన మా తండ్రి రక్షించుకున్నావు తండ్రి. నాయన, ఈ సమయంలో ప్రభా పాటలు ఎంతో సంతోషం దయచేశారు నాయన. వర్తమానం అందు ప్రభా మీ దాసుని నిలబెట్టుకుని నాయన మంచిగా ప్రభా తిమోతి గురించి ప్రభా నాయన మాకు ఎంతగానో హెచ్చరించినందుకు నీ స్తోత్రాలు నాయన. మా తండ్రి తిమోతి ఎవరి కాలంలో ప్రభా నా తండ్రి ఎలా ఉండాలో ప్రభా నా తండ్రి తిమోతికి నాయన అపోస్తలుడైన పౌలు నేర్పుతున్నాడు ప్రభా. మాటల్లోను, ప్రవర్తనలోను నాయన జాగ్రత్త కలిగి ఉండాలి. నేను వచ్చే వరకు వాక్యం చదవటంలోను, బోధించటంలోను యథార్థంగా ఉండమన్నారు ప్రభా. అలాగే ప్రభా నాయన మా తండ్రి తిమోతి నాయన నమ్మకంగా ప్రభా నీ పని చేశాడు నాయన. అపోస్తలుడైన పౌలుకి నమ్మకస్తుడయ్యాడు తండ్రి. అటు నమ్మకత్వాన్ని ప్రభా నా తండ్రి ఆయన సంపాదించుకున్నాడు ప్రభా నా తండ్రి. అలాగే ప్రభా మేము కూడా ప్రభా నాయన తిమోతి లాగలే ప్రభా మేము సేవ చేసేవారుగా వారి తల్లి వారే ప్రభా నా తండ్రి అవ్వాలే ప్రభా మేము సేవ చేసేవారుగా, ప్రార్థించేవారుగా, మా బిడ్డల కొరకు నాయన మేము ప్రార్థించుకునేలాగా మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయన మా ప్రభాని కృపను గ్రహించండి. గొప్ప కార్యించండి ఆయన. మాటల్లోను, ప్రవర్తనలోను జాగ్రత్త కలిగి జీవించేటట్టు సహాయం చేయండి ప్రభా. విశ్వాసముకర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు నీ వైపు చూసుకుని శ్రీ పందెపు రంగంలో ఓపుతో పరిగెత్తే జీవితం దయచేయండి ఆయన. ఇంకెంతో కాలం నాయన లేదు ప్రభా నా తండ్రి. కొద్ది కాలంలో ప్రభా నా తండ్రి
నాయన మా ప్రభా మీరు రాబోతున్నారు ప్రభా. నీవు వచ్చేటప్పుడు నాయన మేము ప్రభు ఎత్తబడాలంటే ఈ నాయన నీ వాక్యం ఎలాగుందో అలాగ మేము జీవించేలాగా మమ్మల్ని సిద్ధపరచుకుని నాయన గొప్ప కార్యాలు మీరు మా పట్ల చేయండి ప్రభా. సంఘము బలాభివృద్ధి దయచేనైనా, ప్రేమ కలిగి జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకుని క్షేమాభివృద్ధి దయచేనైనా. అందరూ నాయన మా తండ్రి నాయన ఏకపట్నస్తులయ్యి ప్రభా ఏక మనసు కలిగి మేము అందరము జీవించటానికి మాదిరికరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభా. నాయన మా ప్రభా నా తండ్రి నాయన మీరు గొప్ప దేవుడు నాయన, గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. నాయన మా తండ్రి మా మీద నుంచి ఎన్నో రోజులు నాయన గతించిపోతున్నాయి ప్రభా. నాయన మా తండ్రి ఇంకా మేము ప్రభా నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ ఏంటో ఎరుక్కోకుండా ఉన్నాం ప్రభా. నాయన నిన్ను ఎరిగి ఉండేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకొని ఆయన కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా నా తండ్రి నాయన ఎక్కడిద్దరు మా మధ్యన మీరు ఉన్నారు ప్రభా. నాయన వాక్యంలో మీ దాసునితో మాతో మాట్లాడావు ప్రభా. మీ దాసుని మీరు వాడుకొని ఆయన వాక్శక్తి దయచేయండి ప్రభా. నాయన మా తండ్రి సహకారులు లేపండి ప్రభా, యవనస్తులు లేపండి ప్రభా నా తండ్రి. నాయన మా తండ్రి వృద్ధులు ప్రార్థన చేసే తల్లులు తండ్రిగా చేయండి ప్రభా. నాయన యవనస్తులు సేవ చేసేవారుగా లేపండి ప్రభా. అలాగే ప్రభా నా తండ్రి భయపడకము ఓ చిన్న మందాన్ని సెలవిచ్చాను ఆయన. మా సంఘము చిన్న సంఘమే ప్రభా, అయినప్పటికీ నేను ఈ సంఘంలో నుంచి అనేకమైన వారు సేవకులుగా తయారయ్యేలాగా మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన గొప్ప కార్యాలు చే ప్రభు. ఎవరు ఏ అవసరతలు ఉన్నారు వారి అవసరతలన్నీ తీర్చిన ఆయన. నాయన మా తండ్రి సంటి పిల్లలకు ఆరోగ్యాలు దయచిన ఆయన. అలాగే ప్రభు నా తండ్రి యవనస్తులు చదువుకున్నారు ప్రభా, ఉద్యోగాలు దయచేయండి ప్రభా. వారు ఎంతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా, ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి. అలాగే ప్రభు వివాహాలు అవటానికి నాయన మా తండ్రి వయసు వచ్చిన్నారు ప్రభా, వివాహాలు జరిగేటట్టు చేయను ఆయన. గృహాలు కట్టుకుంటున్నారు ప్రభా, గృహాలు త్వరగా కట్టుకుంటారు సహాయం చేయండి ప్రభా. వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్రభా, వ్యాపారంలో లాభం దయచేయండి ప్రభా. అవును తండ్రి గ్రంథంలో మీరు రాశారు ప్రభా. మా తండ్రి నాయన లూదియా మా తండ్రి నాయన మా ప్రభా నా తండ్రి నాయన సోపు జీలకర్ర నాయన ఈ అమ్ముకునే స్త్రీగా చేశారు నాయన. అలాగే కొంతమంది నీ వ్యాపారంలో కూడా లాభం పొందుకునేలాగా సహాయం చేయను ఆయన. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కార్పు దయచేయండి ఆయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. నాయన ఎవరి అవసరతలు ఉన్నారో వారి అవసరతలు తీర్చిన ఆయన. ఉద్యోగస్తులు ప్రభా నా తండ్రి వారు డ్యూటీలకు వెళ్ళినప్పుడు మీరు తోడైండండి ప్రభా, వారి అక్కర్లు తీర్చిన ఆయన. నీ నామానికే మహిమ వచ్చినట్టు సిద్ధపరచుకోండి. తీస్తే మహిమలు సకల అవసరతలు తీర్చమని మరోసారి సంగతి మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. ఆరోగ్యం దయచేయమని నాయన మా తండ్రి దప్పిలో నాను ప్రభా, మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించి నీ కృపలో వాడుకోమని మరోసారి సంగమంతటి మీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులరి కార్యక్రమం మనం ముగించుకుంటున్నాం. రేపు 18వ తారీఖు బుధవారం నుంచి అండి రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు ప్రార్థన కూడికలు ఉంటాయండి. 40 రోజులు ఉంటాయి, ఆదివారం ఉండదు. కాబట్టి ఆ రోజుల కొరకే సిద్ధపడాలి మనం చేస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి ఇలా చేస్తూ ఉన్నాం. ఒక 10 రోజులు బాగా వస్తూ ఉన్నారు, ఆ 10 రోజులు అయ్యాక తగ్గిపోతున్నారు. అలా చేయకూడదు. మీరు మొదటి రోజే తీర్మానం తీసుకోవాలి. 40 రోజులు వస్తామని తీర్మానం తీసుకోవాలి. 7:30 నుండి 8 గంటల దాకా పాటలు పాడతాం. మరి కొంతమంది పనికి వెళ్తున్నారు, ఆయా ఊర్ల దూరంగా వెళ్తారు. కాబట్టి మీరు 5:30, 6 వచ్చేస్తారు ఇంటికి. కనుక స్నానం చేసి రావటానికి అన్నట్టుగా 7:30కు పెడతా ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఆ రోజు పావు గంట లేట్ అయినా 8 గంటలకల్లా మీరు సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. 8 గంటల నుంచి 9 గంటల వరకు కార్యక్రమం, ప్రార్థన, ఆరాధన, ప్రియులరు వర్తమానాలు అవి ఉంటాయి. కరి సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటుగానే మరి మన సంఘములో తల్లిగారు బొంత మరియమ్మ గారు వారు ప్రభునందు నిద్రించారు. వారు దేవుని సన్నిధానానికి వెళ్ళారు. వారు ఎంతో దైవభక్తి విశ్వాసం కలిగిన వారు కనుక మా నాన్నగారితో వారు సహవాసం కలిగి వారు దైవభక్తిలో ఉండి దేవుని పిలుపునందుకుని వెళ్ళారు. మెట్టుకు సంతోషం ఏంటంటే మంచి ఆయుస్సు దేవుడు ఇచ్చారు. కాబట్టి ఈ రోజుల్లో అది చాలా గ్రేట్. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఆయుస్సును బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రియులరా, ఆమె మంచి భక్తురాలు. ఆ కోడిలు పెంచితే కోళ్ళలోంచి తెచ్చేది కోడిని, మామిడికాయలు పెంచితే మామిడికాయలు తెచ్చేది, సపోటాలు తెచ్చేది. ఒకసారి వాళ్ళ ఇంటికాడ ఉపవాస ప్రార్థన జరిగితే నేను అప్పుడే సేవలోకి వచ్చాను కొత్త, మరి ఎవరున్నారో ఎవరిలో తెలియదు కానీ పాలుతో మొట్టమొదటిగా పాస్టర్ గారు ట్రైనింగ్కి వెళ్ళొచ్చారు, పాస్టర్ గారు అయ్యారని కనుక పసిపిల్లోడని పాలుతో
పాలు కడిగింది. ఎవరన్నా ఉన్నారమ్మా అప్పుడు? ఇక్కడ ఉంది. పాలు కడిగింది, పాలుతో కాలు కడిగింది. అంత మంచి విశ్వాసరాలు ఆమె. పాలుతో కడిగిన ఆ అభిషేకమే ఈ రోజు దాకా నన్ను నడిపిస్తుంది. ఆ తల్లిగారు లేకపోయినా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించేలాగా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అట్టిదిగా దేవుడు సహాయం చేయను గాక. శుక్రవారం ఉదయం 11 గంటలకు లంకపల్లి వెంకటరాజు గారి ఇంటికాడ ప్రార్థన అండి. సిద్ధపడి రేవాలని ఆఖరు వారం అని మీకు తెలియపరుస్తున్నాను. శనివారం రాత్రికి మరి బుధవారం నుండి శిలువ ధ్యానాలు స్టార్ట్ అవుతున్నాయి కనుక శనివారం రాత్రికి మరి కామిలి గారి ఇంటికాడ ప్రార్థన రేపుడుతో 7వ వారం పూర్తవుతుంది. కాబట్టి అదేమి ఇంటికాడ కాకుండా కామిలి గారు అన్నారు శిలువ జ్ఞాన కూడిక అటుదిగానే మరి 7 వారాల ప్రార్థన కూడా రెండు కలిపి మందిరంలోనే పెట్టేసుకుంటానండి. కాబట్టి ఆ రోజు అందరూ కూడా సిద్ధపడి రమ్మని ఆహ్వానిస్తా ఉన్నారు. కాబట్టి కామిలి గారి ఇంటికాడ, కాంతం గారి ఇంటికాడ శనివారం ఉండదండి. ఆ ప్రార్థన మందిరంలోనే ఉండదు. ఆ రోజు 7గురిగా మందిరంలో ప్రార్థన చేస్తాం. ఈ ప్రోగ్రాం ఈ వారం అటుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్ అండి. ప్రార్థన చెప్పారండి. సోమరాజు గారు వారు ప్రభునందు మొన్న నిద్రించారండి. వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబం వారి ఆదరణ కొరకు మరి వచ్చి ప్రార్థించమని కోరి మరి రేపు వారి కార్యక్రమం ఏర్పాటు చేశారని, భోజనాల కార్యక్రమం. కాబట్టి అందరిని ఆహ్వానిస్తున్నారు. కరు సిద్ధపడి రావాలని వెళ్ళాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అటుగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. అమ్మ మంచిదండి, మనం ముగించుకుందాం. రేపు మొన్న లంగపల్లి శ్యామ్ గారు, జై గారు వారి కుమార్తె, వారి కుమారుడు, కుమార్తె, వారిని బట్టి దేవునికి స్తోత్రం. వారి కుమార్తె లావణ్య నిశ్చితార్థ కార్యక్రమం దేవుడు ఘనంగా జరిగించారు. మరి ఆ రోజు సహకారులుగా రాష్ట్రపతి గారిని అటుగా విజయరాజును ఉండమని చెప్పాం. సెలవెట్టమన్నాను, సెలవెట్టారు. వారు సెలవెట్టారు. వారితో పాటుగా సహకారులుగా వెంకటరాజు గారు, దానియేలు గారు ఎంతో సహకరించారు పెద్దలుగా ఉండి. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి నా ఆలోచన ఏంటంటే ఒకసారి వీరిద్దరు వెళ్తే ఇంకోసారి వెంకటరాజు గారు, దానియేలు గారిని అలాగా ఇద్దరిద్దరిని పంపుదామని మళ్ళీ బిరుకు దానియేలు గారిని రాష్ట్రపతి గారిని, విజయరాజు గారిని ఆఫ్ చేసి మళ్ళీ దానియేలు గారిని, వెంకటరాజు గారిని పంపుతాం. అలాగా ఇద్దరు వెళ్తే అక్కడ ఉన్న ఆ డబ్బులు సరిపోతాయి డ్యూటీ మాని వచ్చినందుకు. కాబట్టి అందరూ వెళ్తే సరిపోదు. కాబట్టి 500 కంటే ఎక్కువ రావు. కాబట్టి ఇద్దరిద్దరు వెళ్తే ఆ రోజుకి ఇద్దరికి అవుతే సరిపోద్ది అనే భావంతో ఇద్దరినే పెట్టాను. మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మాకు చెప్పలేదు అనుకోవద్దు. ఇద్దరిని ఎందుకు పంపుతున్నానంటే ఆ వచ్చింది వాళ్ళిద్దరికి సరిపోద్ది. ఆ రీతిగా అన్నది రెండు ప్రధానాలు అనుకోండి, నలుగురున్నా పర్లేదు. కాబట్టి ఆ రీతిగా మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. మంచిది, ఆ రీతిగా మనం ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రేపు మరి బంత మరియమ్మ గారు వారి ఆదరణ కొడుకు రేపేనండి, వారి ఇంటికాడండి. మరి 10 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరము కూడా ఆ విందుకు వచ్చి పాలు పంపులు పొంది కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థించి భోజనం చేసి వెళ్ళాలని కోరుతా ఉన్నారు. అటు రీతిగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. అందరూ ఒకసారి దగ్గరగా దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. మంచిదని సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కానుకలు పట్టుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు, ఎంతవరకు సహాయపడ్డారు. మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేసి మహిమను అందమని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. అమ్మ పాడతావా? ఎవరు పాడతారు రండి. పూజిత కానీ శిరీష కానీ. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. నాలో ఏముందయా నాకర్థమే కదయా. నాలో ఏముందయా నాకర్థమే కదయా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయా. యేసయ్యా ఒదిగిపోతానయ్యా. యేసయ్యా ఒదిగిపోతానయ్యా. ఒదిగిపోతానయ్యా. యేసయ్యా ఒదిగిపోతానయ్యా.
నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. అల్లరి జీవితంలో యొప్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా. అల్లరి జీవితంలో యొప్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన ఈ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. అడవిలోని పుష్పంలానే వ్యర్థమైన జీవితాన్ని నేనుండగా, ఎడారిలో వెలుతురులానే అడవిలోని పుష్పంలానే వ్యర్థమైన జీవితాన్ని నేనుండగా, ఊపిరే నీవే పోయగా స్తుతించిన ఈ రుణమే తీరునా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన ఈ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన ఈ రుణమే తీరునా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన ఈ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళిన మాకున్న వారే మాకు దూరమైన, ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళిన మాకున్న వారే మాకు దూరమైన, నీవే తోడుగా నిలువగా స్తుతించిన ఈ రుణమే తీరునా.
నీవే తోడుగా నిలువగా స్తుతించిన ఈ రుణమే తీరునా వదిగిపోతానయ్యా నా యేసయ్యా వదిగిపోతానయ్యా వదిగిపోతానయ్యా యేసయ్యా వదిగిపోతానయ్యా నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయా నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయా నాలో ఏముందయా నా కర్రమే కాదయా నాలో ఏముందయా నా కర్రమే కాదయా జీవితాంతం నీ కౌగిలిలో నేనయా యేసయ్యా వదిగిపోతానయ్యా యేసయ్యా వదిగిపోతానయ్యా వదిగిపోతానయ్యా యేసయ్యా వదిగిపోతానయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన ఆశ్రదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, స్తోత్రార్హుడా, సకలాశ్రదములకు కారణభూతుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి మరొక వారం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయంకే మీకు స్తోత్రాలు. అయ్యా, నేను వచ్చిన బిడ్డలందరూ దీవించి మీరు ఆశ్రయించి బలపరచండి. మరి రేపుల నుండి వారి డ్యూటీలకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకి అయ్యా పన్నుల మీద వెళుతుంటుండగా సహాయపడండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటుగానే కాలేజీలకు వెళుతున్న బిడ్డలకు సహాయపడండి, స్కూల్కి వెళుతున్న బిడ్డలకు సహాయపడండి ప్రభా. మీ కాపుదల దయచేయండి ప్రభు. అటుగానైనా ప్రభా, మరి ఎవరి ఆలోచన కలిగి ఉన్నారో వారి ఆలోచనలని సఫలతను దయచేయండి. వివాహాల వయసు వచ్చిన వారికి వివాహాలు జరిగించండి. అటుగానే ప్రభా, గర్భిణితో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అయ్యా, ఏమో విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నిబంధన కనికరించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా నైనా ప్రభా, తగిన కాలమందు సులువైన కానుపు దయచేయండి. వారు ఆశించిన బిడ్డను వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, సహాయపడండి ప్రభా. అయ్యా నట్టుగానే ప్రభా, బిడ్డలు లేని వారికి కనికరించండి. అకస్మాత్తుగా కార్యం చేసి వారు బిడ్డలను దయచేయండి ప్రభా. అయ్యా, మీరు చేయగల దేవుడు, ఏదైనా చేయగల దేవుడు అని అయ్యా నీ అందు నమ్మిక ఉంచుతున్నాం. మీరే సహాయపడి సంఘానికి మహిమ, మీకు మహిమ వచ్చేలాగా మీరే కార్యాన్ని మీరు చేయమని వేడుకుంటూ ఉన్నాం. అటుగానే ప్రభా, ఉద్యోగాలు చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతా ఉన్నారు, పరీక్షలు రాస్తా ఉన్నారు. మా బిడ్డలను కనికరించిన ఆయన కృప చూపండి ప్రభా. అయ్యా, నేను రాసిన పరీక్షలో పాస్ అయ్యి అయ్యా అకస్మాత్తుగా మంచి ఉద్యోగం పొందటానికి సహాయం మీరు దయచేయండి, కార్యాన్ని మీరు చేయండి. మీరే కృప చూపండి ప్రభా. బతిమాడుకుంటున్నాం అయ్యా, సహాయాన్ని వేడుకుంటున్నాం, నేను అర్థిస్తా ఉన్నాం ప్రభా. మీరే కార్యాన్ని చేయండి. అటుగాని విదేశాలు వెళ్దామని వారు ప్రయాణ సఫలతను దయచేయండి, సహాయపడండి. అయ్యా, రావాలనుకున్న వారికి సహాయపడండి, ఉంటున్న వారికి సహాయపడండి. అయ్యా, నేను గాలి వాతావరణం బట్టి చాలా మందికి బలహీనతలు, ఆయా బలహీనతల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా గ్రామాన్ని రక్షించండి, సంఘాన్ని, సంఘ బిడ్డలను కాపాడు ప్రభా. అయ్యా, వారి అక్కలు మీరు తీర్చండి నాయన. అయ్యా, ఎవరి అవసరతలుగా ఉన్నారు వారి అవసరతలు తీర్చి మేలుతో నింపి మహిమనందండి. కుటుంబంలో రక్షణ లేని వారు రక్షించబడాలి, రక్షించబడిన వారు ఉద్యమం పడాలి ప్రభా. అలాగుండటానికి సహాయం దయచేయండి. 40 రోజుల కొరకే సిద్ధపరచండి. మరి 40 రోజులు నేను నిష్ఠగా, భక్తిగా నైనా మీ దగ్గర కన్నీటితో ప్రార్థించి అయ్యా, ఈ 40 రోజులు పొందుకోవాలనుకున్నవి మిమ్మల్ని బట్టి పొందుకుంటానికి మాకు సహాయం దయచేయండి. అలాగూ ప్రార్థించే భాగ్యము, హాజరయ్యే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, వచ్చిన బిడ్డలందరూ దీవించి బలపరచండి, మేలుతో నింపండి ప్రభా. అయ్యా, మీరే సహాయపడండి. దూర ప్రాంతాల నుండి అయ్యా నేను వస్తా ఉన్నారు ప్రభా. వారి ప్రయాణాల్లో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించండి. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాలు వారికి అనుగ్రహించండి. మరుచుటకు అన్యాయస్తులు కాదు నాయన, కాబట్టి వారికి మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని అందరూ మీ చేతి కప్పు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కాపుదల దీవెన ఆశ్రదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ అయ్యా నేను కూడి వచ్చిన మనందరికీ అయ్యా సహాయం దయచేసి తోడండి నడిపింప చేయను గాక. ఆమేన్. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకుని యేసయ్యకి, త్వరగా రాబోతున్న యేసయ్యకి, మనల్ని కాపాడుతున్న దేవాతి దేవుడని యేసయ్యకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. అమ్మా ప్రార్థన చేస్తున్నాం.
అంతా వచ్చేస్తున్నారు, 100 మంది వచ్చేస్తున్నారు. అవును. పిలవపోయిన వచ్చేస్తున్నారు, స్వాగతం కోసం రెడీగా చూస్తున్నారు. అది ముందైపోయి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మనం ఎక్కడి నుంచి అది ఇదే ఎప్పుడు వచ్చేదే మనకి ఇబ్బంది అని 5,000 వాళ్ళు మనకి ఎడతలేదు కదా. మనం తగ్గగా పద్ధతిగా ఉండాలి. మనకు అందరికీ మనకు పెంచుకోలేదు కదండి. అవును. వాళ్ళకి ఎందుకు మన పిల్లలకు ఈ న్యూస్ పెడదాం మీరు చెప్తాను. రాసుకుని ఇలాగమ్మా మీరందరూ ఒకే అనుకుంటే ఇలా జరగదు. ఆడవాళ్ళతో మన సంబంధం అన్నారు.